అన్ని గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. మంగళవారం చిట్యాల మండలంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పర్యటించారు. పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. అనంతరం చిట్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చిట్యాల, టేకుమట్ల మండలాలకు సంబంధించిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి, మధువంశీ కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులను ఈరోజు 8వ తారీఖు వరకు ఎన్నికల కోడ్ సందర్భంగా మనం చెక్కులు పంపిణీ చేసుకోలేకపోయినా రేపటి నుండి అసెంబ్లీ ఉందని మీకు 2 మండలాలను కూడా ఈ రోజే మీకు చెక్కులు అందజేస్తే మీకు వ్యవసాయ పనులకు కానీ మీ యొక్క కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతుందని ఈరోజు వెంటనే మనం ఈరోజు 2 మండలాలకు కూడా సంబంధించినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా సంక్షేమ పథకాలన్నీ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ అదేవిధంగా సీఎం రిలీఫ్ చెక్కులు కానీ మీకు ఇచ్చేటువంటి నెలకు ఉచిత బస్సు ప్రయాణం కొరకు కట్టే నెలకు 400 కోట్ల రూపాయలు ఆర్టీసీకి కట్టడం కానీ, ఇంట్లో వాడుకునేటువంటి కరెంటు, రైతులు వాడుకునే కరెంటుకు డబ్బులు కూడా 280 కోట్లు కట్టడం కానీ, అదేవిధంగా ఈరోజు గ్యాస్ కూడా 180 కోట్ల రూపాయలు ఈరోజు గ్యాస్ కొరకు కూడా కట్టడం కానీ, 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి వాళ్లకు బిల్లులు ఇవ్వడం కానీ, ఈరోజు సంక్షేమ పథకాలు 21,000 కోట్లు రైతు రుణమాఫీ చేసి ఈరోజు మనము మద్దతు ధర కథనంగా 500 బోనస్ కూడా ఇస్తూ మనం మళ్ళా కొత్త రేషన్ కార్డులు ఇచ్చి వచ్చే నెల 1వ తారీఖు నుంచి సన్న బియ్యం ఇవ్వాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవ్వడం జరుగుతుంది.